హలో, అందరికీ నమస్కారం. మనము కొన్ని కట్టుబాట్లు పెట్టుకుంటాము. ఏ సినిమా అయినా బాగుందంటే బాగుందని గతంలో 2-3 సినిమాలకు చెప్పాము. బాగలేని సినిమాల గురించి నేను అసలు మాట్లాడనండి. మాట్లాడకూడదా అంటే చెప్పాను కదండి, మనకంటూ కొన్ని కట్టుబాట్లు ఉండాలి. నేను ఎక్కడ కూడా ఏ సినిమా బాగలేదని నేను మాట్లాడను. అది నా నైజం అవునా కాదా అన్నది పక్కన పెడితే నేను మాట్లాడకూడదు అని ఒకసారి నిర్ణయించున్నాను కాబట్టి నేను మాట్లాడను. ఇక్కడ రోజు రాజకీయాలు మాట్లాడతాం. ఒక చిన్న కథ చెప్పాలనిపించిందండి మీతో సరదాగా. ఇది ఇంతకుముందు కూడా చెప్పానేమో. నా చిన్నప్పుడు నేను మా ఊర్లో అరుగుల మీద కూర్చున్నప్పుడు మా ఊరు పెద్దలు లేకపోతే మా కజిన్స్ వాళ్ళు ఉంటారు కదా, నాకంటే చాలా పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు. సో వాళ్ళు ఈ కథలు చెప్పడం స్టార్ట్ చేశారు. ఒక ఊర్లో ఒక తండ్రి కొడుకులు ఉండేవాళ్ళంట. ఆ తండ్రి చేయని గలీజ్ పనులు అంటూ లేవు. అంటే దొంగతనాలు చేయడము, ఆ దొంగ కోళ్ళు పట్టడము, అలాగే గొర్రెల్ని మేకల్ని మాయం చేయడము, ఎవరింట్లో అయినా భోజనాలు చేస్తే వాటిని తస్కరించడము, ఇట్లంతా చేసేవాడు. ఏమన్నా ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళను కొట్టడము లేకపోతే తిట్టడము, ఏదో ఒకటి చేసి వాళ్ళ నాశనాన్ని కోరుకునేవాడు. జరిగిన రోజులు అతని టైం నడిచింది. కొడుకును కూడా అలాగే పెంచాలని చూశాడు. కానీ కొడుకు వద్దులేనన్న, ఈ దొంగతనాలు ఇవన్నీ ఎందుకు, నాకు ఇష్టం ఉండదు, అది ఇదని కొడుకు చేసేవాడు కాదంట. సో అందరూ ఏమనుకునే వాళ్ళంటే, ఒరే కొడుకు మేలు కదరా కొంచెము తండ్రి కంటే అని చెప్పేసి అనేవాళ్ళంట. సో ముసలివాడయ్యాడు తండ్రి. ముసలివాడైన తర్వాత అప్పుడు ఇంకా నడవలేని పరిస్థితి, దొంగతనాలు చేయలేని పరిస్థితి, ఎవరిని కొట్టలేని పరిస్థితి, ఎవరి మీద రుబాబు ప్రదర్శించలేని పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళ కొడుకును ఒక రోజు పిలిచి, నాయన చిన్నప్పటి నుంచి మీ అమ్మ లేకపోయినా నీకు అన్నం పెట్టినా, నీకు కావాల్సినటువంటి సమకూర్చినా, ఏ కష్టం రాకోకుండా పెంచినా, అవునా కాదా నాయన అన్నాడంట. అవును నాయన, నువ్వు ఏ కష్టం రాకోకుండా పెంచినావు నాయన, నాకు ఆ విషయంలో ఎటువంటి అనుమానం లేదు, నువ్వంటే నాకు ఇష్టం నాయన, ఐ లవ్ యూ దాది అన్నాడంట. ఇప్పుడు నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా అన్నది ముఖ్యం కాదు నాయన. ఇన్ని రోజులు మన ఊర్లో, మన చుట్టుపక్కల ఊర్లలో నా అంత దరిద్రుడు ఎవరు లేరని ప్రతి ఒక్కరూ గంటాపదంగా చెప్తున్నారు నాయన. చచ్చిపోయే ముందైనా నాకు ఏదైనా కొంత మంచి పేరు తెచ్చిపెట్టు నాయన అని అన్నాడంట. అంటే ఏం తెచ్చి పెడతాను ఆయన, నాకు దొంగతనాలు చేత కాదు, వద్దు నాయన నువ్వు దొంగతనాలు చెయ్యాకు అంటే, దొంగతనాలు చేసి 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 గబ్బు లేపినావు, నీ ఎట్టడి నుంచి మంచి పేరు వస్తుంది నాయన, యావు నుంచి రావాలి నీకు మంచి పేరు, అది రాదులే నాయన వదిలే అంటే, లేదు కొడక ఏదోటి ఆలోచన చేయి, నీకు చిన్నప్పటి నుంచి దొంగతనమో ఇంకోటో కష్టపడి నేను తెచ్చిన సొమ్ముతోనే కదా నాయన నీకు అన్నం పెట్టినా, చదువు నేర్పించినా, నువ్వు ఏదో అంత ప్రయోజకుడైనావు, నీ పన్ను చూసుకున్నావు, దొంగతనాలు చేయలే, సంతోషమే, కానీ అన్నం పెట్టిన నాయనకైనా నువ్వు న్యాయం చేయాలి కదా నాయన అన్నాడంట. అంటే ఇంకా ఏం చేయాలి నాయన, ఇంకా నీకంటే గబ్బు పనులు చేసే తప్ప నిన్ను ఎవరు అనుకోరు, ఏం చేయాలంటే ఆలోచన చేయి నాయన అన్నాడు. అప్పుడు ఊర్లలో కదా, పల్లెటూర్లలో చేదుడు బావులు, బోరింగులు అవి ఉండేటువంటి. సో ఒక రోజంతా ఆలోచించి కొడుకు ఇంకా నెక్స్ట్ రోజు నుంచి ఏం చేసినాడంటే, ఆడవాళ్ళు చేదుడు బావుల దగ్గర ఉంటే అక్కడికి వెళ్ళి బహిర్భూమికి వెళ్ళడం, అంటే దానికి వెళ్ళడము, బోరింగుల దగ్గర ఎవరైనా ఉంటే అక్కడికి వెళ్ళేసి బట్టలు ఇప్పేసి నేను ఇక్కడే స్నానం చేస్తా అని చెప్పడము, ఆడివారి సైడు వెక్కిల నవ్వులు నవ్వుకోవడము, ఏదో ఒకటి ఇట్లా పిచ్చి పిచ్చి పనులు చేయడం స్టార్ట్ చేశారంట. ఊర్లో వాళ్ళంతా అవాక్కయ్యారంట. ఏం రా నాయన, నువ్వు మీ నాయన కంటే మేలే బాగే ఉంటివి, ఇట్ అయిపోయినావు అని చెప్పేసి వాడికి చెప్పడానికి ట్రై చేసినారంట. వాడు వినకపోయేదలకే మళ్ళీ వార్నింగ్ ఇచ్చినారంట. వినలేదు, ఇంకా వర్స్ట్గా చేయడం స్టార్ట్ చేసినారంట. అప్పుడు ఊర్లో వాళ్ళంతా ఒకటే మాట అన్నారంట, వీనికంటే వీళ్ళ నాయనే మేలు కదరా అని. ఆ మాట డైరెక్ట్గా ఎవరో ఊర్లో పెద్దలు తీసుకొని వాళ్ళ ఆయన చెవిటేసినారంట. ఒరే నాయన నువ్వే మేలురా, ఏదో నువ్వు దొంగతనాలు చేసినావు, అందరూ నిద్రపోయినప్పుడు సీకట్లు దొంగతనాలు చేసుకుని ఎవరిని డిస్టర్బ్ చేయకుండా పోతున్నావు, ఇంట్లో వస్తువులే పోతున్నాయి, ఇప్పుడు ఆడవాళ్ళు బయటకు పోవాలంటే కూడా భయపడుతున్నారా నీ కొడుకు దెబ్బకు, ఏమరా నీ కొడుకు ఇట్ట తయారైనాడు, నీకంటే దరిద్రంగా తయారైనాడు, నువ్వే మేలు కదరా అన్నాడంట. ఆ తండ్రి సంతోషించాలో ఏడవాలని అర్థం కాలేదంట. ఒరే నాకు మంచి పేరు తీసుకురారా అంటే నువ్వు ఇంకా గబ్బు పనులు చేస్తున్నావారా అని చెప్పి వాళ్ళ ఆయన బాధపడ్డాడంట. ఇది నాకు ఈ స్టోరీ గుర్తుకొచ్చిందండి. అంటే నేను ఏ సినిమాను తిట్టను, నేను రీసెంట్గా కొత్త సినిమాలు ఏవి చూడలేదు. నేను చూసిన లాస్ట్ సినిమా పుష్ప 2 థియేటర్లో, నాకు వెళ్ళేంత టైం కూడా లేదు. ఎవరైనా ఏమన్నా రివ్యూ చెప్తావా అంటే, సినిమా బాగుంటే బాగుంది అని చెప్తాం, ఒకవేళ బాగలేకపోయినా ఎలాగోలా నిర్మాతకు రావాల్సిన డబ్బులు వస్తే బాగుంటాయి అని ఆలోచిస్తాను. నేను సినిమా ఫంక్షన్లకు వెళ్ళి రాజకీయాలు మాట్లాడడము, ఏదో సినిమాల వల్ల జరిగిపోతుందని రాజకీయాల్లో పెను మార్పులు వస్తాయని చెప్పేసి ఎవరైనా మాట్లాడితే వాటికి నేను పూర్తిగా వ్యతిరేకం. వాళ్ళను నేను పిచ్చోళ్ళ లెక్క చూస్తాను తప్పితే మనం కూడా ఆ ప్రవాహంలో కొట్టుకొని పోలేము.
ఇదంతా కూడా ఈ స్టోరీ అంతా నాకు ఎందుకు గుర్తుకొచ్చిందంటే ఇందాకే ఎక్కడో సోషల్ మీడియాలో చూశాను, దీనికంటే ఆచార్యనే మేలు అన్నారు. సో ప్రతి కుక్కకు ఓ రోజు వస్తుంది అన్నట్లు ఆచార్యకి ఈ రోజు టైం వచ్చింది. ఆచార్య సినిమా బాగుంది అని చెప్తున్నారు గేమ్ చేంజర్ సినిమాతో పోలుస్తూ. బట్ నేను ఏ కామెంట్లు పెట్టనండి, ఏ మాట చెప్పను. నేను సినిమా చూడలేదు. గేమ్ చేంజర్ బాగా ఆడాలి, ఒక 2,000 కోట్లు కలెక్ట్ చేయాలి, దిల్ రాజు గారికి ఫుల్గా డబ్బులు రావాలి, రామ్ చరణ్ గారికి మంచి పేరు రావాలని మాత్రం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే సినిమాలో స్టఫ్ ఉంటే ఆడుతుంది, లేకపోతే ఆడదు. ఐ డోంట్ వాంట్ టు చేంజ్ మై గేమ్ ఫర్ ద సేక్ ఆఫ్ గేమ్ చేంజర్. ఎవరు కూడా, నాకు తెలిసినంత వరకు నేను వింటున్నది ఏంటంటే, ఎవరు కూడా నెగిటివ్గా పబ్లిసిటీ చేయాల్సిన అవసరం లేదు, ఎవరు కష్టపడాల్సిన అవసరం లేదు. అది మాత్రం నేను చెప్పగలను. ఉన్న పలంగా మీరు నెగిటివ్ పబ్లిసిటీ చేయకండి, ఆ అవసరం మీకు లేదు, ఆ కష్టం మీకు లేదు, అది మాత్రం నేను చెప్పగలను. అండ్ ముగించే ముందు నేను మళ్ళీ ఒకటి చెప్తానండి, రామ్ చరణ్ ఈజ్ అ గుడ్ యాక్టర్, ఐ లైక్ హిమ్. నేను ఎక్కడ కూడా రామ్ చరణ్ని నేను వ్యతిరేకించి ఎప్పుడు మాట్లాడలేదు, అవసరం లేదు. బికాస్ హీస్ డూయింగ్ హిస్ జాబ్. అండ్ రామ్ చరణ్ సినిమాలు చూసి నేను కూడా ఎంజాయ్ చేశాను. కానీ రామ్ చరణ్కి ఒక సలహా అయితే ఇవ్వదలుచుకున్నానండి. గ్లోబల్ స్టార్ అన్న బిరుదుని తీసేసే రామ్ చరణ్. ఇట్స్ నాట్ అన్ యాసెట్ ఫర్ యూ, ఇట్స్ అ లయబిలిటీ. అది నీకు చాలా భారం, నీ భుజాల పైన చాలా భారం అది నీకు. ఇప్పుడు గ్లోబల్ స్టార్ అనేవాడు వరల్డ్ మొత్తం వాడి సినిమాలు రిలీజ్ అయ్యి అంత ప్రపంచమంతా చూస్తే ఆ పేరుకు సార్థకత ఉంటుంది. కానీ ఏదో మనకు మనం పెట్టుకొని ఒక స్టెప్ ఎదగాలని మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్గా మారాడు అని చెప్పుకోవడానికి పెట్టుకుంటే అది సూట్ అవ్వట్లేదు నీకు. నేను అనేది ఇప్పుడు ఒక సినిమా ఆస్కార్ దాకా వెళ్ళింది అంటున్నారు, సినిమా కూడా కాదు, ఒక పాట వెళ్ళింది. ఆ పాటకు ఆస్కార్ అవార్డు వచ్చింది మ్యూజిక్ డైరెక్టర్కి, సాంగ్ రైటర్కి, హీరోకి కాదు. సరే, రామ్ చరణ్కి ఆస్కార్ అవార్డు వచ్చినా గ్లోబల్ స్టార్ అంటే అర్థం ఉంది. ఆ పాటకు వచ్చింది, అవును, ఆ పాటలో నువ్వు యాక్ట్ చేసావు అండ్ జూనియర్ ఎన్టీఆర్ కూడా యాక్ట్ చేశాడు. మరి ఇద్దరు గ్లోబల్ స్టార్లే. ఆ విధంగా చూసుకుంటే ఇద్దరు గ్లోబల్ స్టార్లే. దానికి బిరుదు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను కదా, ఇట్స్ నాట్ అన్ యాసెట్ ఫర్ యూ, ఇట్స్ అ లయబిలిటీ. అది భుజాల మీద భారం. అది ఒక 3-4 సినిమాలు వరుసగా ఆస్కార్ దాకా వెళ్ళి నీకు ఒక ఆస్కార్ అవార్డు వచ్చి నువ్వు ఆ రకంగా పేరు తెచ్చుకుంటే దెన్ గ్లోబల్ స్టార్ అనేది ఇట్స్ యాప్ట్ ఫర్ యూ. తొందరపడి తొందరలో ఆ బిరుదు పెట్టుకున్నాడేమో అనిపిస్తుంది. రియాలిటీలో అది లేదు. ఇప్పుడు గ్లోబల్ స్టార్ అనే వ్యక్తి చాలా ఉన్నతంగా ఆలోచించాలి. అంటే వరల్డ్ వైడ్ నేను ఎలా ఉండాలని ఆలోచించాలి. ఒక 30 years పృథ్వీ లాంటి తీసుకొచ్చి 11 సీట్లు వచ్చినాయి, 1 సీట్ వచ్చింది, 2 సీట్లు వచ్చినాయి అని చెప్పేసి ఒక సినిమా ఫంక్షన్లో రాజకీయాలు మాట్లాడుతూ చీప్ పబ్లిసిటీకి తెరలేపడం అది గ్లోబల్ స్టార్ నైజం కాదు. నువ్వు చెప్పావా, నువ్వు చెప్పలేదా, అవన్నీ పక్కన పెడితే అక్కడ ఆర్గనైజ్ చేసే వాళ్ళు స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇస్తే రాజకీయాలు మాట్లాడొద్దు అంటే ఎవరు మాట్లాడరు. కానీ ఆ పృథ్వీ మాట్లాడేటప్పుడు అందరూ నవ్వుకోవడము, ఎగతాళి చేసుకోవడము, అంటే ఇంకా ఆ స్థాయి ఇక్కడే ఉంది. తెలుగు రాష్ట్రాలు కూడా కాదు, మళ్ళీ అందులో సబ్ డివిజన్ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ రాజకీయాల గురించి కాదు, ఆంధ్రప్రదేశ్లో. అంటే నీ సినిమా తెలుగు మాట్లాడే వాళ్ళ స్థాయి నుంచి ఆంధ్రప్రదేశ్లో ఒక రాజమండ్రి స్థాయికి నువ్వే దించుకున్నావు దాన్ని. సో గ్లోబల్ స్టార్ అనే పేరు తీసే మెగా పవర్ స్టార్ బాగుంది. ఒక 10 సినిమాలు వరుసగా ఆస్కార్ దాకా వెళ్తేనో లేకపోతే వరల్డ్ వైడ్ రికగ్నిషన్ వస్తే అప్పుడు గ్లోబల్ స్టార్ అని పెట్టుకోగాని ఇట్స్ అ హంబుల్ సజెషన్ ఫర్ యూ. ఐమ్ నాట్ క్రిటిసైజింగ్ యూ. ఐమ్ నాట్ సేయింగ్ దట్ యు ఆర్ బ్యాడ్. No, you're a good actor. We like your movies, but global star is not the right title for you. Mega power star is good. ఒక 10 సినిమాలు చేసి నీకు 50 ఏళ్ల వయసు వచ్చినప్పటికీ ఇంకా నువ్వు పరిణితి చెందుతావు, అప్పుడు గ్లోబల్ స్టార్ అని పెట్టుకో.